கனைத்திளங்க திருமை கன்றுக்கிறங்கி நினைத்து மூலை வள்றியே நின்று பால் சோர கனைத்திளங்க திருமை கன்றுக்கிறங்கி நினைத்து மூலை வள்றியே நின்று பால் சோர நினைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் திங்காய் பனித்தவை வீழ்ற நின் வாசல் கடை பத்தி செனத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கிணியானை போடவும் நீவாய் திருவாய் இனித்தானெல்லுந்திராய் ஈடென்ன பேருரக்கம் அனைத்தில்ல தாறு மட்டிதேலோ ரெம்பாவாய் ரெம்பாவாய். లేగదూడలు కల గేదెలు పాలు పితుకువారు లేక లేగదూడలను తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురద అగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా, మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచియుంటిమి, మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణ దిక్కుననున్న లంకకు అధిపతి అయిన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది విని అయినను నీవు నోరు విప్పవా? ఇంక మేలుకొనవా? ఏమి ఈ గాఢనిద్ర? ఊరివారికందరకును నీ విషయము తెలిసిపోయినది లెమ్ము అని కృష్ణుని విడువక సర్వకాలముల నుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చెల్లెలిని మేల్కొలిపినారు. ఈ పాసురంలో నేడు స్వధర్మమును కూడా ఆచరింపని గోపాలుని సోదరి మేల్కొల్పబడుతున్నది. పాలు పితుకువారు లేకపోవుట చేత లేగదూడలు గల గేదెలు దూడలపై మనస్సు పోయి అరుచుచున్నవి. దూడలా కట్టి ఉన్నవి, విడుచునకు లేదు. మంచి సంపద గలవాని చెల్లెలా అని మేల్కొల్పుతున్నారు. నీచే రక్షింపదగిన మమ్ముల్ని ఉపేక్షించుట న్యాయమా? లేచిరా తల్లి అని ఈనాటి గోపికను రక్షింపము అని అంతే. ఇంకా ఏమేమవుతోంది? ఏ విధంగా రక్షించాలి? ఏమి బాధ వచ్చింది వాళ్ళకి అనంటే, మీద నుండి మంచు పడుచున్నది, కింద బురద వలన కాలు జారుతున్నది, నీ దర్వాజా దండము పట్టుకుని ఉన్నాము, లేచిరా తల్లి. క్రింద బురద ఆచార్యోపదేశము, మీద మంచు పూర్వాచార్య దివ్యసూక్తులు, మధ్య భాగవతము సహవాసము. ఈ మూడింటిని కలిగేది గుణాల అనుభవాన్ని వాళ్ళు ప్రవాహంలాగా చేకట్టుకుని పోకుండా ఇంటి వాకిలిపై కమ్మని పట్టుకున్నారన్నమాట. అంటే కింద బురద, పైన మంచు, వీటితో కాలు జారి పడకుండా వీళ్ళు ఆ తల్లి ఇంటి వాకిటిపై కమ్మిని పట్టుకుని ఉన్నారన్నమాట. ద్వారము అనగా భగవద్ అనుభవమున ప్రకాశింపచేయే తిరుమంత్రము. దీన్ని అష్టాక్షరి. ఇది 3 పదములుగా ఉంటుంది. ఈ 3 పదములలో మొదటి పదము ఓం, మూడవ పదము నారాయణ అను ద్వారమునకు 2 పక్కల ఉండు కమ్మలు. ఈ 2 కమ్మలకు సంబంధములను కలుపుతూ పైన ఒక కమ్మ, క్రింద ఒక కమ్మ కలదు. పైది నహ, క్రిందది
మహా అంటే పదములు మహా నాది నా కాదు, నమః నాది కాదు అను భావన ఈ పదముచే కలుగును. ఈ అనుభవమును నా కొరకు కాదు, వాని కొరకే అన్నది దృఢముగా ఉండవలెను. భాగవతోత్త గుణానుభవంను అనుభవించుచున్నాను. ఆమెకు తెలియచేయుటకు, అమ్మా, నీ వాకిలిపై కమ్మెని పట్టుకుని నిలిచి ఉన్నామని చెప్పినారు. మా వాక్కులను విని నీవు మేల్కొనవలెను కదా. వెలికి వచ్చి ఆనందమునితో కలిసి అనుభవించి కృష్ణ సంశ్లేషమును మాకు కూడా కలిగింపమని బయట గోపికలు ప్రార్థించగా ఆ లోపల ఉన్న గోపిక మేల్కొని వీరితో కలిసి బయలుదేరాను. ఈనాటి ఈ పాసురం 12వ పాసురం.